హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మల ఆఫీషియల్. ఈరోజు అయితే మండే కాబట్టి మండే నేను ఫాస్టింగ్ ఉంటాను. శ్రావణ మాసంలో మండే ఆర్ సాటర్డే ఈ 2 డేస్ మాత్రం ఫాస్టింగ్ ఉంటాను. అయితే మండే రోజు వచ్చేసి మేము పూజ ఈ విధంగా చేసిన చూడండి. పూజ అయితే పూజ లోపల ఏమేమి పెట్టేసిన ఒకసారి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అరటి పళ్ళు, ఇక అక్కడ వచ్చేసి దానిమ్మ పండు, ఇక్కడ వచ్చేసి యాపిల్ పండు, ఈ కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. దేవునికి బొట్లు పెట్టిన, ఇక పూలు కూడా పెట్టిన చూడండి. పూలు అయితే శ్రావణ మాసంలో మాత్రము టూ టైప్స్ పెడతాను. మండే ఆర్ సాటర్డే. ఈ 2 రోజులలో అయితే మేము 2 రకాల పూలు పెడతాము, లేకపోతే 4 రకాల, ఏదో మాకు నచ్చిన రకరకాల పూలు అయితే పెడతాం మేము. ఇక ఈ విధంగా అయితే పూజ చేసినాము. పూజ చేసినాం కదా. ఇక్కడ చూడండి, ఇది చిన్న మా దగ్గర ఒక చెంబు అనమాట. దీని లోపల వాటర్ పోసి ఇట్లా ఫ్లవర్ వేసి పెట్టాలి దేవుని కాడ ఎప్పుడైనా. అది ఎందుకంటే మన ఇంట్లో నిండు బిందె ఉన్నా లేకపోయినా ఇక దేవుని కాడ అయితే ఖచ్చితంగా ఇది నిండు కడవ ఉన్నట్టే అనమాట. ఇక పూజ చేసి ఇక అగరబత్తీలు అయితే పెట్టేసినాం చూడండి. ఇక దీపం కూడా పెట్టేసిన. ఇంకా చిన్న దాంట్లో చక్కెర అనమాట. మనం ఎప్పుడు దేవునికి ఉట్టిగా పూజ చేయకుండా చక్కెర పెడితే ఇక నైవేద్యం పెట్టినట్లే అనమాట. పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్న వాళ్ళు అయితే రోజు నైవేద్యం పెట్టుకోవాలి. మన దగ్గర చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. ఇక మా దగ్గర ఉన్న దేవుళ్ళన్నీ ఇవే అన్నమాట. ఇక చూడండి ఇట్లా ఉంది. అగరబత్తీలకైతే ఇది పెట్టేసుకున్నా కదా, కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా టెంకాయ కొట్టేసిన తర్వాత టెంకాయ కొందరు అయితే బొట్లు పెట్టరు. యాక్చువల్గా అయితే బొట్లు అయితే పెట్టొద్దు అన్నమాట. కానీ నేనైతే ఇక పెట్టినాం చూడండి. మా దేవుళ్ళు వచ్చేసి ఇక ఈ విధంగా మాకు చిన్న గది ఉంది. ఆ చిన్న గది లోపలనే ఇక ఇలా అమర్చుకుంటాం అన్నమాట. ఇలా రెడీ చేసుకుంటాము. ఇది వచ్చేసి మా గల్లబుడ్డ అన్నమాట. మేము ఏ దేవునికైనా మొక్కి గల్లబుడ్డ వేస్తాము. పోయేటప్పుడు అది తీసుకొని పోతాం. మీ అందరికీ హ్యాపీ మండే ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా పూజ చేసినాం కదా. మీరు కూడా మీ ఇళ్ళల్లో పూజ ఎలా చేశారో, ఏమేమి నైవేద్యాలు చేసిండ్రో మాకైతే ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి మేమైతే నైవేద్యం సింపుల్గానే చేసినాం ఈరోజు ఫస్ట్ మండే కాబట్టి. ఇక వంకాయ కర్రీ, వంకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు ఇక అన్నీ కలిపి 5 రకాలు కలిపి కూర అయితే కర్రీ అయితే చేసామన్నమాట. ఇది వచ్చేసి రైస్, ఇది వచ్చేసి నూనె పోలేలు అంటారు, వీటిని నూనె బూరెలు కూడా అంటారు. ఇవి అయితే సింపుల్గా ఈ విధంగా వేసినాం మేము. చూడండి, ఇక మాది నైవేద్యం వచ్చేసి ఇదే అన్నమాట. ఇక ఇంకొకసారి మళ్ళీ చూపిస్తున్నా చూడండి మీకు. ఇక ఇట్లా పూజ ఈ విధంగా వేసుకున్నాను నేను. మా ఉన్నంతలోనే వేసుకుంటాము, లేని దానికైతే ఇవ్వము కదా ఫ్రెండ్స్ మనం. మాది వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే పూజ వీడియో అన్నమాట. మీకు పూజ బ్లాగ్స్ ఇట్లా పూజ వీడియో ఖచ్చితంగా నేను మండే రోజు పూజ మొత్తం చేసేటప్పుడు కూడా చూద్దాం అనుకున్నా, కానీ వీలు కాలేదు. అందుకే పూజ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇక రైస్ అయితే చేసాను చూడండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే మేము కళ్యాకూర అనమాట. ఇది అన్ని 5 రకాల కూరగాయలు వేసి వండుతాం అన్నమాట. ఇక వండేసినాం చూడండి. ఇది ఆయిల్ అనమాట. ఇప్పుడు అప్పడాలు వేయించుకోవడానికి ఆయిల్ వేడవుతుంది. అప్పడాలు కూడా వేయించుకోవాలి కొన్ని. చూడండి, ఇక నూనె పొల్లు అయితే చేసినామని చెప్పినా కదా, ఇక్కడ పెట్టేసిన కొన్ని. ఇక మేము మండే ఈ రాగి బిందెల వాటర్ అయితే తెచ్చుకొస్తాము. ఇక పూజకు ఇవి మీద నీళ్ళు అనమాట. ఇట్లా తెచ్చుకొని పెట్టుకుంటాం మండే ఆర్ సాటర్డే. ఇంకొకసారి మా పూజ అయితే చూపిస్తున్నాను చూడండి. మా పూజ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఒకసారి బెల్ కూడా కొట్టండి, మర్చిపోకండి. బాయ్. మరి ఆతి కప్పురం కూడా పెట్టేసినాను చూడండి, మర్చిపోయినా అది పెట్టడానికి. ధూపం కూడా పెట్టేసిన కానీ కింద పొగ వచ్చేస్తుంది. ఇక పొగ అయితే మీకు కనిపిస్తుందా లేదా చూడండి. చిన్నగా ఉంది మా సెల్ఫ్ వచ్చేసి.